బేసిక్గా దేవుడికి మనం అంటే ప్రేమ ఎక్కువ, దేవుడికి మనం అంటే ప్రేమ ఎక్కువ. గాడ్ లవ్స్ us. దేవుడికి మనం అంటే ప్రేమ చాలా ఎక్కువ. అందుకే ఎందుకు చెప్తున్నానంటే, ప్రేమ ఎక్కువ అని ఎందుకు చెప్తుంటే దానికి ఒక రుజువు కావాలి. ఎందుకంటే రుజువు లేకుండా మనం ఏది కూడా నమ్మం, రుజువు లేకుండా భక్తి కూడా చేయం. మనకు రుజువు కావాలి. రుజువు ఏంటి అంటే, దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి, దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి సోని రాజేంద్ర వారి వైవాహిక జీవితంలో వారిని ఆశీర్వదించి ఆ దంపతులు ఇరువురిని కూడా దేవుడి కృపలో వారిని జ్ఞాపకం చేసుకుని ఒక కుమార్తెని ఒక కుమారుని ఇచ్చి వారిని ఆశీర్వదించారు. ఎందుకు అంటే దేవుడికి వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఆ ప్రేమే ఈరోజు వారికి ఇరువురి బిడ్డల్ని అనుగ్రహించింది. దట్స్ ఎ లవ్ ఆఫ్ గాడ్. దేవునికి మనం ఎప్పుడు ఏమి చేయం, దేవునికి ఏమైనా చెయ్యాలి అని కూడా అనుకో. మనం ఎప్పుడు కూడా ఏం చేసావు, ఏమి ఇచ్చావు, ఏమి ఇస్తావు అని అడుగుతాం. మనం ఎప్పుడు అది మానవ నైజం. ఏమి ఇస్తావు అని ప్రార్థన చేస్తాం, ఏమి ఇచ్చావు అని దేవుని మీద అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. అది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ. ఈరోజు 127వ కీర్తన 3వ వాక్యంలో ఆ బాగా నేను చదివి వినిపిస్తాను. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. హెరిటేజ్ ఈజ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ గాడ్. అయితే గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. మనం చాలా మందికి గిఫ్ట్ ఇస్తాం, బహుమానం ఇస్తాం. పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ బహుమానం ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంటే, బహుమానం ఇవ్వాలి అంటే మనకు వాళ్ళ మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే బహుమానం మనం ఇవ్వడానికి ఇష్టపడం. మన ప్రేమ వెలంతో ఆ బహుమానంలో మనం చూపిస్తూ ఉంటాం. మనకున్న ప్రేమను బట్టి బహుమానం ఇస్తాం. మనం ఇచ్చే బహుమానం చాలా ఖర్చు పెడితే వచ్చేస్తుంది, తయారు చేస్తే వచ్చేస్తుంది, పాడు చేస్తే పాడైపోద్ది, చింపేస్తే చెరిగిపోద్ది, తగలబెడితే తగలబడిపోద్ది. కానీ దేవుడు ఇచ్చేటువంటి బహుమానం మనం పాడు చేస్తే పాడైపోవటానికి, చెరిపేస్తే చెరిపోవటానికి ఆయన ఇవ్వటం. ఎందుకంటే దేవుడి యొక్క ప్రేమను బట్టి బహుమానాన్ని ఇస్తాడు. సోని రాజేంద్ర వారి దాంపత్య జీవితంలో యాపిల్ని కెల్విన్ రాసిన దేవుడు వారికి బహుమానంగా ఇచ్చాడు. ఫ్రూట్ ఆఫ్ womb is a gift of God. గర్భఫలము దేవుడు ఇచ్చు బహుమానం. దేవుడికి అపారమైన ప్రేమ దంపతుల మీద ఉంది కాబట్టి, భార్యాభర్తల మీద ఉంది కాబట్టి, ఆ యొక్క ప్రేమను కనపరుచుకోవటానికి, ఆ ప్రేమని రుజువు చేసుకోవటానికి వారి ఇరువురికి కూడా కుమారుని దేవుడు ఇచ్చాడు. ప్రేమని రుజువు పరుచుకున్నాడు, బహుమానాన్ని ఇచ్చి ప్రేమని రుజువు పరుచుకున్నాడు. God has proved his love by giving a baby boy to them. దేవుడు తన ఉన్నతమైనటువంటి ప్రేమని రుజువు పరుచుకున్నాడు ఒక కుమారుణ్ణి, గర్భఫలాన్ని ఇవ్వటాన్ని బట్టి. మన జీవితంలో తీసుకుంటూనే ఉన్నాం దేవుడు ఇస్తున్నది. ఏ రోజు దేవుడికి తిరిగి మన ప్రేమను చూపాలి అని మనం అనుకో. అది మానవ నైజం. ఎంతసేపు దేవుడు ఇస్తున్న ప్రేమని, దేవుడు ఇస్తున్న వాత్సల్యతని, దేవుడు చూపుతున్నటువంటి కనికరాన్ని మనం పొందుకుంటూనే ఉంటాం తప్ప మనం ఏమి ఇవ్వగలం దేవునికి? నాకు కుమారుణ్ణి ఇచ్చాడు, నేనేమి ఇవ్వగలను అన్న ఆలోచన మానవుడికి ఎక్కడా కూడా ఉండనే ఉండదు. పోనీ దేవుడి యొక్క ప్రేమను పొందుకోవడానికి మనకు అర్హత, యోగ్యత ఏమైనా ఉందంటే, we are not capable to expect the love of God, to receive the love of God. దేవుని ప్రేమను పొందుకోవడానికి మనం అనర్హులం, అయోగ్యులం. అయినా కూడా దేవుడు తన వాత్సల్యత చొప్పున మానవుల మీద తన ప్రేమను కురిపిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో కొలువు చేసి ఏ యోగ్యత లేని, ఎక్కడ కూడా అర్హత లేని మన పట్ల ఆయన ప్రేమని కురిపిస్తూనే ఉన్నాడు. నువ్వు చూపినటువంటి కృపని నేను మరువలేను ప్రభువా. ఏ యోగ్యత లేకపోయినా నా కుటుంబం మీద ప్రేమను చూపటానికి నాకు ఒక కుమారుని ఇచ్చావు. అయితే చాలా బిగ్ టాస్క్ మన జీవితంలో ఏంటంటే, మన బిడ్డల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెంచడం. ఇట్స్ హైలీ డిఫికల్ట్ థింగ్. ఈ 2023లో మన బిడ్డల్ని సక్రమమైన మార్గంలో పెంచడం చాలా కష్టం. ఇదివరకు అయితే బిడ్డల్ని చాలా సక్రమంగా పెంచేవాళ్ళు తల్లిదండ్రులు. కానీ తల్లిదండ్రులకి ఈ మధ్య వచ్చిందంటే బద్ధకం వచ్చింది. ఏమొచ్చిందంటే బద్ధకం వచ్చేసింది. ఇదివరకు పిల్లలకి భోజనం తినిపించాలి అంటే వాళ్ళని సంకనెక్కించుకొని రోడ్డు మీద అటు ఇటు తిప్పుతూ, మేడ మీదకి వెళ్ళి చందమామ కబుర్లు చెబుతూ, ఎన్నో మాటలు చెబుతూ బిడ్డలకి అన్నం తినిపించాం. ఈరోజు అన్నం తినిపించడానికి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు తెలుసా? చేతిలో స్మార్ట్ ఫోన్ పెట్టేసి వాడికి కార్టూన్స్ పెట్టడం మానిపోయింది. ఈరోజు అప్పట్లో కార్టూన్స్ అన్న పెట్టేవాళ్ళు 3-4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు టెక్నాలజీ బాగా అప్డేట్ అయిపోయింది. ఏం పెడుతుందో తెలుసా? రీల్స్, షార్ట్స్, స్టేటస్. ఆ పిల్ల చేతిలో ఫోన్ పెడితే తిప్పటమే. ఏముంటాయి అక్కడ? సినిమా పాటలు ఉంటాయి,
జోకులు ఉంటాయి, జబర్దస్తులు, డాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి. వాళ్ళ బతుకుల్లో ఇలాంటివన్నీ మీరు ఫీడ్ చేసి నా బిడ్డ బాగుపడాలంటే బాగుపడటం ఛాన్సే ఉండదు కదా. మన పిల్లలు బాగుపడాలంటే చిన్నతనం నుంచే రైట్ ఫీడింగ్ ఇవ్వాలి, సరైనటువంటి ఫీడింగ్ వాళ్ళకు ఇవ్వాలి. కానీ బిడ్డలకు మనం ఇచ్చేది ఏంటి తెలుసా? స్మార్ట్ ఫోన్ చేతులు పెడతాం. ఫైనల్ గా మీరు చెప్పే డైలాగ్ ఏంటి తెలుసా? మా పాప ఇంత తిన్నదండి, ఇంత తిరిగింది మా పాప. ఎందుకు తిందు? ఆ పిల్ల తింది భోజనం కాదు, ఫోన్. 24 గంటలు పసిపిల్లలకి, చిన్న చిన్న పసిపిల్లలకి, 3-4 సంవత్సరాల వయసు గల పిల్లలకి ఫోన్ అలవాటు చేస్తే మీ బిడ్డలు బాగుపడతారా? నో ఛాన్స్. మీరు రాసి పెట్టుకోండి పేపర్లో, ఫోన్లు అలవాటు చేయబడినటువంటి బిడ్డలు బాగుపడరు, బాగుపడరు, నడి రోడ్డు మీద నిలబడిపోతారు, ప్రయోజకులు కాదు నిష్ప్రయోజకులుగా మారిపోతారు, పనికి మాల వెధవల్లాగా పనికి రాకుండా నిలబడిపోతారు. చిన్నతనం నుంచి. అందుకే బైబిల్ వాక్యం చెప్తుంది, సామెతలు 22:6 వాక్యం, Proverbs 22:6, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించు, పెద్దవాడైన వాడు తొలగిపోడు. Teach in the way that he should go. When he is old, he never depart from that way. బాలుడు నడవలసిన త్రోవను నేర్పించాలి. ఏం నేర్పించాలి చెప్పండి అమ్మా? ఏం నేర్పించాలి? బాలుడు నడవలసిన త్రోవ. ఏం నేర్పించాలి? త్రోవ. త్రోవని ఇంకో మాటలు ఏమంటారు చెప్పండి? మార్గం అంటారు. మార్గం అంటారు. ఇంగ్లీష్ లో వే అంటాం. సరే, మనకు మార్గం అనగానే గుర్తొచ్చే పేరేంటో తెలుసా? మార్గం అనగానే గుర్తొచ్చే పేరు తెలుసా? బలముగా చెప్పినటువంటి మాట ఒక వ్యక్తి ఏంటో తెలుసా? నేనే మార్గమును అయి ఉన్నాను. I am the way in this world for everyone to take to the kingdom of God. నేను మాత్రమే మార్గమై ఉన్నాను. నా మార్గంలో నిలబడేవాడు, నన్ను వెంబడించేవాడు పరలోక రాజ్యము నాతో పాటుగా ఉంటాడు. That's why పిల్లలకి ఏం నేర్పించాలి? సరైన త్రోవను నేర్పించాలి, మార్గాన్ని నేర్పించాలి, యేసయ్యను నేర్పించాలి. పవర్ స్టార్, సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళని కాదు మన బ్రతుకుల్లో మన బిడ్డలకు నేర్పించాల్సింది. వాళ్ళకు అంటుకట్టబడాల్సింది యేసుక్రీస్తులో అంటుకట్టబడి వాళ్ళు పెరగాలి. యేసుక్రీస్తుని సపోర్ట్ గా వాళ్ళు నిలబడితే యేసుక్రీస్తు అనుభవాలు నేర్పించాలి, యేసుక్రీస్తు విధానాలు నేర్పించాలి, యేసుక్రీస్తు పెరిగినటువంటి ఆ స్థితిని వాళ్ళకు చూపించాలి. ఆయన స్థితిగతులు వాళ్ళకి నేర్పిస్తూ బిడ్డల్ని సరైనటువంటి వాక్యంలో పెంచగలిగితే, మన బిడ్డలు కట్టబడాల్సింది వాక్యం మీద, ఫోన్ల మీద, ఈ లోక సంబంధమైనటువంటి సాంగత్యాల మీద కాదు. ఎప్పుడైతే మన బిడ్డ యేసుక్రీస్తు ప్రభువు వారికి అంటు కట్టుబడి పెరుగుతారో, ఒక చిన్న మొక్క ఉంటుంది, ఆ చిన్న మొక్క ఉంటుంది, ఆ చిన్న మొక్క నాటినోడికి ఒక ఆశ ఉంటుంది. ఏంటి తెలుసా? చక్కగా పెరగాలి, స్ట్రైట్ గా పెరగాలి, సీదాగా, అటు ఇటు వంకర టింకరగా ఉండాలి. ఎవరు కూడా కోరుకోడు కదా. అయితే ఆ మొక్కకి చక్కగా పెరగాలంటే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? వంకర టింకరగా ఉన్న ఒక కర్ర తెచ్చి పాతేస్తారా? లేదు కదా. ఎలాంటి కర్ర పాతారు? స్ట్రైట్ గా ఉన్నటువంటి ఒక స్టిక్ తెచ్చి పాతి తాడుతో కట్తో కట్టేస్తారు, బిగిసి పెడతారు. ఎందుకంటే ఆ చిన్న మొక్క ఏ సపోర్ట్ అయితే మీరు ఇస్తారో ఆ సపోర్ట్ బట్టి ఎదిగిపోయింది, ఆ సపోర్ట్ బట్టి ఎదిగిపోతుంది. అలాగే మన జీవితంలో మన బిడ్డలు ఎదగాలి అంటే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి పద్ధతులు నేర్పించాలి. ఏ పద్ధతులు? యేసుక్రీస్తు ప్రభువులు వారి పద్ధతులు నేర్పిస్తే, యేసుక్రీస్తుకు వారిని అంటుకడితే వారు సరైనటువంటి పద్ధతుల్లో పెరిగి రేపు పెద్ద అయిన తర్వాత అమ్మ నాన్నలు గొప్ప పేరు తీసుకొని వస్తారు. మన బిడ్డల నుంచి మనము ఉద్యోగం ఎక్స్పెక్ట్ చేయకూడదు, లేదా బోల్డని పైసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇవన్నీ చాలా ఈజీ. మన కుటుంబానికి మాత్రం మన బిడ్డలు పరిమితం అవ్వకూడదు, లేదా మన ఇంటికి మాత్రమే పరిమితం అవ్వకూడదు, అమ్మ నాన్నలకు మాత్రం బిడ్డలు పరిమితం అవ్వకూడదు. మన బిడ్డలు సొసైటీకి ఉపయోగకరంగా మారాలి, దేవునికి ఉపయోగకరంగా మారాలి. లక్షలాది మంది నశించిపోతున్న ప్రజలు లోకంలో చచ్చిపోతున్న వారిని రక్షణ అనుభవంలో నడిపించే సేవకులుగా తయారు చేయాలి. మీ బిడ్డల్ని ప్రార్థన చేస్తారు కదా. ఏమని ప్రార్థన చేస్తారు? ప్రభా నాకు కొడుకు కావాలి ప్రభా, నాకు బాబు కావాలి ప్రభా, మాకు అబ్బాయి కావాలి ప్రభా. అమ్మాయి వద్దు, లాస్ట్కి ఆడళ్ళు కూడా, అమ్మలు కూడా మా కొడుకే కావాలి, కూతురు వద్దు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నా కొడుకే, సరే కొడుకే కావాలి, కొడుకే ఇచ్చాడు, బాబునే ఇచ్చాడు. బాబుని ఇచ్చినప్పుడు సక్రమైన పద్ధతుల్లో పెంచాలి కదా. ఆడపిల్లకి మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేర్పించేది, చెప్పేది, ట్రై చేసేది, జాగ్రత్తలు ఏంటో తెలుసా? బయటికి వెళ్ళమ్మా, టైంకి వచ్చేయమ్మా, ఇలాంటి బట్టలు వేసుకోకూడదమ్మా, బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త. ఎంతసేపు ఆడపిల్లకి జాగ్రత్త చెబుతూ పెంచుతారా? అర్థమేంటో తెలుసా?
బయట తిరుగుతున్న అబ్బాయిల పరిస్థితులు బాగలేవని అర్థం. అబ్బాయిని కనంగానే సరిపోతాం, సక్రమంగా పెంచాలి, దేవుణ్ణిలో పెంచాలి. వాడు 10 మందికి ఉపయోగపడాలి తప్ప జీవితాలు నాశనం చేసి వాడిలో మారకూడదు.